మండపేటలో ఈసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర విజయాలకు బ్రేకులు వేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా మండపేట వైసీపీ ఇన్ఛార్జిగా తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీ విజయానికి దోహదం చేస్తాయంటున్న తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. వేడి ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మనం మండపేట నియోజకవర్గంలో ఉన్నాం. మండపేట నియోజకవర్గంలో ఈ దఫా జరగబోయేటువంటి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుత పరిణామాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. వైసీపీ అభ్యర్థికి ఈసారి మండపేట నుంచి పోటీ చేయబోతున్నారు. సార్, ఎట్లా ఉంది సార్ మండపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు? రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయనేటువంటిది వచ్చినటువంటి ప్రజల్ని పబ్లిక్ని అడిగితే చెప్తారు. రేపు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నటువంటి వ్యక్తిగా, పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా మేమందరం చాలా అద్భుతం అని చెప్తాం. ప్రజలు చెప్పాలి అదేంటనేది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మెండపేట నియోజకవర్గం వరకు 2019లో చేసినటువంటి తప్పు మరొకసారి చెయ్యం. కులాలకి పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు. ఇటువంటి సంక్షేమం మాకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మళ్ళా గెలిపించుకోవాలనేటువంటిది ఎప్పుడు మాకు అవకాశం అవుతుందని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితుల్లో మెండపేట నియోజకవర్గంలో ప్రజలందరూ ఉన్నారనేటువంటిది మేము చూసినటువంటి విధంగా ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి స్పందన. అంటే మండపేట టీడీపీ కంచుకోట 15 ఏళ్లుగా నేనే ఎమ్మెల్యేగా ఉన్నా, 4వ సారి కూడా నేనే గెలుస్తానని చెప్పి జోగేశ్వరరావు అంటున్నారు. ఆయన గెలుస్తానని అంటాడు, ఓడిపోతానని అంటాడా? గెలుస్తానని అంటాడు. గెలిపించాలా ఓడించాలా అనేటువంటిది ప్రజల నిర్ణయం తీసుకోవాలి. ఆయన గెలుస్తాననే నమ్మకం బాగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన భుజం మీద ఉన్నటువంటి సంచి మీదే నమ్మకం ఆయనకి. ఆయనకు ఉన్నటువంటి ధనబలంతో గెలుస్తామనే నమ్మకం ఆయనకు ఉంది. మాకున్నటువంటి జనబలంతో నెగ్గుతాము, మా నాయకుడిని చూసి ఓటేస్తారో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారనే నమ్మకం మాకుంది. జనబలం గెలుతుందా ధనబలం గెలుతుందా అనేటువంటిది రేపు ఎన్నికలు రుజువు చేస్తాయి. అంటే సంక్షేమమే చూపిస్తున్నారు, అభివృద్ధి లేదు, మేము అభివృద్ధి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అభివృద్ధి అంటే ప్రతి కుటుంబంలోని లక్షలాది రూపాయలు వస్తుంటే వాళ్ళందరూ అభివృద్ధి చెందినట్టు కాదా? అభివృద్ధి అంటే ఈ మెండపేట నియోజక మండలం మున్సిపాలిటీ వరకు చూసుకుంటే ఏ రోడ్డుకి వెళ్ళినా చెత్త దర్శనం ఇచ్చేది ఆయన టైంలో. అది అభివృద్ధా? 30 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా మెండపేటలో ఈ చెత్తను తొలగించడానికి వేరే చోట ఒక 2.5 ఎకరాల 3 ఎకరాల స్థలం తీసుకుని మెండపేటలో ఎక్కడ చెత్త అనేటువంటిది రోడ్డు మీద దర్శనం ఇవ్వకుండా అక్కడ తోలిస్తున్నాం. మెండపేటలో ఎక్కడ చూసినా ఏ రోడ్డుకి వెళ్ళినా చెత్త దర్శనం ఇచ్చేది. అది అభివృద్ధా జోగేశ్వరరావు? అభివృద్ధి అంటే ఏంటి? ఇలా వేలాది మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి అందరికీ ఇల్లు కట్టించాం. అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, సొంత ఇల్లు కళ్ళని నెరవేరాలనుకున్న వాళ్ళు, నిరాశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి ఇల్లు కట్టించారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే చూసుకోండి, ప్రతి ఊళ్ళోని సచివాలయాలు కట్టించాం, ఆర్బీకేలు కట్టించాం, మరి వెల్నెస్ సెంటర్లు కట్టించాం, రైతులకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్లు కట్టించాం, పేదవాడికి ఉపయోగపడే బిల్డింగ్లు కట్టించాం. అతి సామాన్యుడు ఆ సచివాలయానికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకోవడం కోసం, ఆ సమస్య పరిష్కరించుకోవడం కోసం బిల్డింగ్ కట్టించాం. ఇవన్నీ అభివృద్ధి కదా? నీకు కళ్ళు కనపడకపోతే మేమేం చేయం? అభివృద్ధి ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఏ ఊరైనా సరే అభివృద్ధి మీద మాట్లాడుకుందాం. ఏ ఊరికి వస్తారు రండి మీరు, నేను ఉంటాను. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. అసలు వాళ్ళకే గ్యారంటీ లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి గ్యారంటీ అనేటువంటిది లేక మోడీ గారు కాళ్ళు పెట్టుకోనక ఢిల్లీ పోయి కూర్చుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ జారిపోతాడని చెప్పేసి కౌగులించి పట్టు కూర్చుంటున్నాడు. వాళ్ళకి లేని గ్యారంటీ ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారో? నాకు ఏదన్నా గ్యారంటీ ఉంటే నేను ప్రజలకు ఏదైనా గ్యారంటీ ఇవ్వగలను. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే గ్యారంటీ లేదు, ఇంకా ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారో? ఈరోజు దమ్ముగా ధైర్యంగా మీరు ఎంతమంది వచ్చినా సరే నేను ఒక్కడే వస్తున్నాను, నాకు ప్రజాబలం ఉంది, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నన్ను నగ్గిస్తాయని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్వామినాయుడు, పిల్లి సుభాష్ చంద్ర నాయకులే ఇక్కడ ప్రతికూల అంటే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మీరు కూడా అక్కడి నుంచే వచ్చున్నారు, మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది అనేటువంటిది రేపు 2024 ఎన్నికల్లో చెప్తారు ప్రజలు. నెల 10 రోజుల్లో ప్రజలు చెప్తారు. ఎందుకంటే మీరు అలా అనుకుంటే మెండపేట తెలుగుదేశం పార్టీ కంచుకోట అనుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులకు పోటీ చేస్తే 30 వార్డులు పోటీ జరిగినాయి. ఇక్కడ 30 వార్డులు పోటీ చేస్తే 6 వార్డులు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మరి కంచుకోట ఏమైపోయింది? అతను సొంతంగా ఇల్లు ఉన్నటువంటి వార్డు 12వ వార్డు. 12వ వార్డులో ఒక అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఆవిడని పోటీ పెట్టి, సీతా మహాలక్ష్మి అనే ఆవిడని పోటీ పెట్టిస్తే అతను సొంతంగా ఇల్లు ఉన్నటువంటి వార్డు అది. పిల్లి గణేశ్వరరావు అని చెప్పేసి
ఒక బీసీ వ్యక్తి. ఈ 2 వార్డులు కూడా ఆయన ఇంటి చుట్టూ ఉండేటువంటి వార్డులు. మరి వాళ్ళ కంచుకోట ఏమైపోయింది? ఆ వార్డులో ఈ మున్సిపాలిటీకి చైర్పర్సన్ గా తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టారు. అది మీరు చెప్పినట్టు కంచుకోట అని. అది ఏమీ కంచుకోట కాదు, చూపించారు అంతే అలా దాన్ని. ఈవేళ మండలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 3 జడ్పీటీసీలు వైఎస్ఆర్ పార్టీ గెలిచినాయి. 42 పంచాయతీలు ఉంటే సుమారు 36-37 పంచాయతీలు మరి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. మరి కంచుకోట ఏమైపోయింది? కంచుకోట అంటే ఏంటి? ఇదంతానే అతనికి ఉన్నటువంటి బలం అంతా అతని దగ్గర ఉన్న డబ్బు, అంతకు మించి అతను ఏమీ లేదు. సార్ జనసేన కూడా యాడ్ అయింది కదా సార్. వాళ్ళు జనసేన యాడ్ అయినా ఇంకోటి యాడ్ అయినా డబ్బులు చూసి అతని బలాన్ని చూసి ఓటేసే పరిస్థితులు లేరు. ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఫైనల్ గా మండపేట రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఫైనల్ గా మండపేట రిజల్ట్ అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. చాలా ఎక్కువ మెజార్టీతోటి వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మెండపేట నియోజకవర్గ ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని చెప్పేసి డంకాపటంగా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, మండపేటలో ఈసారి వైసీపీ గెలుస్తుందని చెప్పి తోట త్రిమూర్తులు గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్, మండపేట నియోజకవర్గం నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం